ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనస్సు రాశి వారికి రాబోయే 48 రోజుల్లో హనుమంతుని అనుగ్రహంతో మీకు ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది రాబోతుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ధనస్సు రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే మీరు ఈ వీడియోని కనుక మిస్ చేసుకుంటే మీకు ఆ 3 ప్రదేశాల నుంచి వచ్చే డబ్బు అనేది కోల్పోతారు. తర్వాత చాలా ఇబ్బంది పడతారు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది ధనస్సు రాశి మిత్రులకు వీడియో చేరడం కోసం ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ధనస్సు రాశి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు, అలాగే చాలా తెలివైనటువంటి వారు. వీరికి దైవారాధన చాలా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని విపరీతంగా నమ్మేటటువంటి వ్యక్తులు. వీరిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అలాగే వీరికి జీవితం మీద బాగా ఆశ, అంటే సంపాదించుకోవాలి, నలుగురిలో ఒక మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లోటుపాట్లు అనేది చేయకూడదు, వాళ్ళు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ అనేది చేసి మనం చూపించాలి అని చెప్పి ఒక మంచి తపనతో కలిగి ఉంటారు. బాగా సంపాదించాలని డబ్బు మీద ఒక ఆశ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టుగా కష్టం కూడా బాగా ఎక్కువగా పడుతూ ఉంటారు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకునేటటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశి వ్యక్తులు. అక్కడ ఇక్కడ వాళ్ళ నెత్తి మీద వీళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి మనం సంపాదించుకోవాలి ఇలా ఎప్పుడు కూడా అనుకోరు అనమాట. కళలో కూడా ఎవరికైనా అన్యాయం చేయాలని చెప్పి అనుకోరు. అయితే వాళ్ళ వల్ల కొన్ని రకాలుగా తెలియకుండా పొరపాటు అనేవి వీరి జీవితంలో తెలియకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంత ఇబ్బందులు, అంటే ఎదుటివారి వీళ్ళ వల్ల కొంత ఏదన్నా కోల్పోవడం కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అయితే వీరి ప్రమేయం అనేవి ఉండకుండానే ఉంటుంది. అలాంటి వాటి వల్ల మాత్రం వీళ్ళు కొన్ని కర్మలు అనేవి అనుభవిస్తూ ఉన్నారు. అవి వీళ్ళు ఇప్పటికైనా సరే తెలుసుకుంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఈ బాధల నుంచి ఎలాగైతే అనుభవిస్తూ ఉన్నారో వాటి నుంచి విముక్తి కలిగే అవకాశం అనేది ఉంటుంది. అయితే పెద్దగా మీరు పట్టించుకోరు. ధనస్సు రాశి వారికి ఏంటంటే ఎప్పుడు కూడా వీరి సొంత పనుల మీద, వీరి సొంత విషయాల మీద ఎక్కువగా, వీరి మీద, వీరి కుటుంబం మీద వీరు ఎక్కువగా ఆలోకంలో ఉంటారు. అలానే ఉండాలి. అలా ఉండడంలో తప్పు అనేది మాత్రం ఎక్కడా లేదు. కానీ మీ వల్ల తెలుసు కానీ తెలియక కానీ ఎదుటి వారికి ఏదైనా మాట రూపంలో కానీ, పని రూపంలో కానీ, లేకపోతే ఇలా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది జరుగుతుందేమో, అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో అంతా బాగుంది, దైవానుగ్రహం బాగుంది. ఆ భగవంతుడి దయ వల్ల డబ్బు సంపాదించుకునే దారులు ఉన్నాయి. కష్టపడ్డ వారికి మీకు ప్రతిఫలం అనేది తప్పక లభిస్తుంది. కానీ కొన్ని కర్మలు అనేవి ఏంటంటే మీరు తెలిసి తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్ల, తెలిసి మీరైతే ఎవరికి అన్యాయం చేయరు, కానీ తెలియకుండా మీ వల్ల జరుగుతుంది ఆ పొరపాట్లు అనేవి. అంటే నిప్పును తెలిసి పట్టుకున్నా కాలుతుంది, తెలియక పట్టుకున్నా కూడా కాలుతుంది. అలాగే మనం చేసేటటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో, మనం తెలిసి చేసినా తెలియక చేసిన పాపం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కర్మ నుంచి మనం తప్పించుకోలేం. కాబట్టి మీరు కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎదుటివారితో మాట్లాడే విషయంలో కానివ్వండి, లేకపోతే ఎదుటివారికి ఏదైనా సలహాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ జీవితాల మీద ఏదన్నా ఒక మాట అనేది చూపించే విధంలో కానివ్వండి. ఎందుకంటే మీ మాటకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎదుటివారు మీకు విపరీతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూతా ఉన్నప్పుడు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఇక ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి రాబోయే నెల రోజుల్లో డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికైతే అందుతుంది. అయితే మరి డబ్బు అందుతుంది అనంటే అది ఎక్కడి నుంచి అందుతుందో అది కూడా మీకు ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోలేరు. లేకపోతే ఈ అవకాశం చేజారిపోయే అవకాశం అనేది ఉంటుంది. రాబోయే ఈ యొక్క నెల రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ముఖ్యమైనటువంటి ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు చాలా అవసరం. ఆ డబ్బు కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్థితిలో మీకు ఈ డబ్బు అందడం అనేది ఖచ్చితంగా మీకంటే కరెక్ట్గా టయానికి రావాల్సినటువంటి సమయం. ఆ భగవంతుడే మీ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆయన స్వయంగా ఆ ధనాన్ని మీ చేతికి అందేలాగా చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి మాత్రం డబ్బులు మీరు మిస్ చేసుకున్నారంటే మాత్రం మళ్ళీ మీరు చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఏంటంటే ధనాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. డబ్బున్నప్పుడు అంటే ఏమైందిలే, ఉంది కదా అని చెప్పేసి విపరీతమైన ఖర్చులు చేసుకోవడం, లేకపోతే ఉంది కదా రేపు చేసుకోవచ్చులే, ఎల్లుండి చూసుకోవచ్చులే అని చెప్పేసి వాయిదాలు వేసుకోవడం. ఇలాగ వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని చేతులారా కాలదన్నుకుంటూ ఉంటారు. తర్వాత ఒకానొక రోజు ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. ఇలా ఆలోచించేటప్పుడు ఏంటంటే చివరికి ఏ రూపాయలైతే మనం ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తామో
ఆ రూపాయి కోసమే ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి అనేది ఎప్పుడు కూడా మీకు రాకుండా ఉండడం కోసమే నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందనమాట. కాబట్టి మీరు రాబోయే 48 రోజులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే గురువారం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు. మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టం. శనివారం అంటే ఆంజనేయ స్వామికి, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు. కాబట్టి సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి మీకు ఇంతటి గొప్ప అవకాశాన్ని, అదృష్టాన్ని ఇచ్చాడు. మనుషులు మనం ఎంతమందిమో వాళ్ళని వీళ్ళని మన వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. కానీ ఆ మనుషులు ఎవ్వరూ మనకు సహాయం చేయడానికి ముందడుగు వేరు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడే ఎప్పుడు కూడా దేవుడు మనకి డైరెక్ట్గా ఎదురుగా వస్తే ఆ శక్తిని తట్టుకోవడం అనేది మన వల్ల కాదు. అలాంటప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైతే మేము ఇవ్వము చేయము అన్న వాళ్ళే పిలిచి మరి మనకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ భగవంతుడు వాళ్ళ రూపంలో మీకు చేతికి అందించడం అనేది జరుగుతుంది. ధనస్సు రాశి వారు వచ్చేటప్పటికి గత కొంతకాలం నుంచి చాలా రకాలైనటువంటి ఖర్చులతోటి ఇబ్బంది పడిపోతున్నారు. వీళ్ళు వచ్చేటప్పటికి ఏదైనా ఒక సొంతింటి కోసం కావచ్చు, అంటే వీరికి వచ్చేటప్పటికి గృహ నిర్మాణం, వీరి జాతకంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ సొంతింటి కోసం కొంతమందికి ఆ కట్టుబడులు కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ధనస్సు రాశి వారికి మధ్య ఏంటంటే విపరీతంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఎంత పెట్టినా కూడా ₹1 వస్తే ₹4 వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఇల్లు అంటే అంత ఖర్చు అనేది అవుతుంది. డబ్బు అనేది ఎంత పెట్టినా కూడా ఇంటికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందులో వీళ్ళు ఏంటంటే మనం కట్టుకునేది ఏదో శుభ్రంగా కట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు. ఎవరైనా చూసినా కూడా వీళ్ళ ఇల్లు బాగుంది అని అనుకోవాలి అని చెప్పేసి ఇలా కాస్త శుభ్రంగా నీట్గా కట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎక్కువ % మందికి అయితే ఇదే జరుగుతుంది. కొంతమంది కట్టుకోకపోవచ్చు, వారికి సంబంధించినటువంటి దారుల్లో మీకు డబ్బు అనేది అందుతుంది. అలాగే ఏది ఏమైనా సరే ఈ మధ్య అయితే మాత్రం వీరి దగ్గర డబ్బు అనేది నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అయితే వీరు ఎక్కడ కూడా వృధా ఖర్చులు చేయడం లేదు. ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్త కలవారు, చాలా తెలివైనటువంటి వారు. వీరు అనవసరపు ఖర్చులు చేసే వాళ్ళు కాదు. ఎవరికైనా ₹1 ఉచితార్థంగా పెట్టే వాళ్ళు కాదు. చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత కష్టపడతారో అంత జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన మనిషి రూపాయి దగ్గర జాగ్రత్తగా ఉంటాడు. కష్టం విలువ తెలియనోడు ఏముందలే రూపాయేగా, ₹10 ₹100 అని చెప్పేసి ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా వీళ్ళు కష్టం విలువ తెలిసిన వాళ్ళు. కాబట్టి ఎవరికి కూడా ₹1 అనేది పెట్టడానికి 1కి 10 సార్లు ఆలోచిస్తారు. దైవ కార్యాలకు కానివ్వండి, ఏదైనా గుళ్ళల్లో భక్తులకు పంచడానికి కానివ్వండి, గుడికి సంబంధించిన పనులకు కానివ్వండి, ఇలాంటి వాటికైతే వీళ్ళు ఎంతైనా ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ బయట ఎవరికైనా మాత్రం ₹1 ఖర్చు చేయాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. వారి కుటుంబ నిమిత్తం కోసం అయితే ఎంతైనా సరే ఖర్చు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అలాగే వీరి సొంతింటి కళ కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా చేసే ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, ఇలాంటి వాటి మీద ఏంటంటే వీరికి అదృష్టం వల్ల బాగా రాబడి అయితే చాలా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడతారో అంత లాభం అనేది ఉంటుంది. జనానికి మామూలుగా కష్టపడదామన్నా కూడా కష్టపడే అవకాశం కూడా ఉండదు. కొంతమంది ఎంత కష్టపడినా కూడా ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్లుగా ₹1 కూడా మనకు లాభాలు అనేవి కనిపించవు. అలాంటప్పుడు నిరాశ ఎదురవుతుంది. కానీ ధనస్సు రాశి వారు చాలా అదృష్టవంతులు. వీరికి వీరి భాగస్వామి దగ్గర నుంచి రూపాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇలా వీరికి ఒక సొంతింటి కోసం కావచ్చు, లేదా వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఉద్యోగ స్థానాల్లో కావచ్చు, లేకపోతే ఎవరైనా వీరి దగ్గర డబ్బు తీసుకొని ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెట్టి ఏదైనా మోసం చేయాలని చూస్తే అట్లాంటి దగ్గర నుంచి కావచ్చు, వీరికి ఏంటంటే ఈ 3 ప్రదేశాల నుంచి డబ్బు అనేది అందుతుంది. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే వీరు ఏదైనా సొంతంగా కట్టుబడులు కానీ, అంటే గృహ నిర్మాణాలు కానీ కట్టుకునే వాళ్ళు, చేసే వాళ్ళైతే మాత్రం వీరికి డబ్బు అనేది చాలా చాలా ఎక్కువ. అంటే ₹1 అనేది కూడా ఎక్కడ వడ్డీ అనేది లేకుండా వీరికి వీరి భార్య తరపు నుంచి ధనం అందే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనం బయట వడ్డీలు ఎక్కడైనా సరే తీసుకుంటే ఆ వడ్డీలతో పాటు గుర్రాలు కూడా పరిగెత్తలేవని చెప్పేసి మనం వింటూనే ఉంటాం. అలాగా బయట వాళ్ళ దగ్గర అయితే చాలా కట్టాలి. అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి అలా బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి కానీ,
అప్పు చేయడానికి కానీ వీళ్ళు ఇష్టపడరు. వీళ్ళు అప్పు చేయాల్సి వచ్చిందంటే అది గట్టి అవసరమైతేనే వాళ్ళు చేస్తారు. కానీ ఆ అప్పు అనేది ఎటువంటి వడ్డీ అనేది లేకుండా, ఒక్క పైసాతో కూడా వడ్డీ అనేది లేకుండా వీరి భార్య తరపు నుంచి వాళ్ళ డబ్బు అనేది అందిస్తారు. ఆ కట్టుబడికి కావచ్చు, లేకపోతే ఏదైనా వ్యాపారానికి కావచ్చు, ఇలా ఏదైనా కానివ్వండి, వీరి భార్య నుంచి వీరికి ఆ డబ్బు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది అప్పుగానైనా సరే, వడ్డీ లేదు కదా. ఇప్పుడు బయట అనుకోండి వడ్డీలు కట్టాలి కదా, అసలు కన్నా కూడా వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన సొంత మనుషులు, మన పిల్ల తరపున వాళ్ళు మన మంచి కోసమే కదా, మన పిల్లలే కదా సంతోషంగా ఉండేది అన్న ఇదితో వీళ్ళేంటంటే మీ మంచితనాన్ని, మీ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఒక్క రూపాయి అనేది ఏది ఆశించకుండా వాళ్ళు మీకు ఆ డబ్బు అనేది సహాయంగా అందిస్తారు. మీకు కుదిరినప్పుడు, మీకు తోచినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఇచ్చుకుంటే అది మీకు తీరిపోతుంది. కాబట్టి ఇది కూడా ఒక అదృష్టమే. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా మీకు ఏంటంటే మీ భార్య తరపు నుంచి డబ్బు అందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇది మీరు మిస్ చేసుకోవచ్చు. ఏముందిలే అని చెప్పి నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం తర్వాత మీరు ఎంత తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా వడ్డీలు ఎక్కువ కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇది మొట్టమొదటిది. ఇక రెండవ చోట ఎక్కడి నుంచి అని అంటే, మీరు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఎక్కువగా వీరిలో వ్యాపార లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఒకరి కింద ఉద్యోగాలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కొంతమంది చేసి ఉండొచ్చు, కానీ ఎక్కువగా వ్యాపారాలు చేసే వాళ్ళే ఉంటారు. కాబట్టి వీరికి వ్యాపారం చేసేటటువంటి స్థలంలో బాగా లాభాలు అనేవి ఉంటాయి. అయితే బాగా కష్టపడాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వీళ్ళు చూడగలుగుతారు. ఇప్పుడు వీరు డబ్బు బాగా అవసరాల్లో, ఖర్చుల్లో ఉంటున్నారు కాబట్టి గట్టిగా కష్టపడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా కొత్త తెలివితేటలతోటి, ఇంకా తక్కువ కష్టంతో ఇంకా ఎక్కువగా ఎలా రాబడి రావాలో ఏంటి అనేది చెప్పేసి బుర్రకి పదును పెడుతూ ఉంటారు. కలా మీరు చేసేటటువంటి కష్టానికి తగ్గట్లుగా, వీరు పడేటటువంటి ఆలోచనకి తగ్గట్లుగా సమయానికి తిండి తినలేరు, సమయానికి నిద్ర పోలేరు. అయినప్పటికీ కూడా వీరికి ఏంటంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పని చేసేదాకా మాత్రం వీళ్ళు నిద్ర కూడా పోరు. కాబట్టి వీరికి తపనకి తగ్గట్లుగా, ఆడటానికి తగ్గట్లుగా, వీరి యొక్క కష్టానికి తగ్గట్లుగా డబ్బు కూడా వీరు చేసే వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. రూపాయి అనుకున్న దగ్గర 4 రూపాయలు ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. మీరేంటంటే శ్రద్ధతో చేయండి, మేము చేస్తున్నాము, కష్టపడుతున్నాము అని చెప్పేసి మీరు అనుకోవద్దు. అలా మీరు అనుకోరు. కానీ కొంతమంది ఎప్పుడైనా డిసప్పాయింట్ అనేది అవుతూ ఉంటారు. కానీ మీకు బాగా కలిసి వచ్చింది, మీ పని మీకు లక్ష్మి అని చెప్పుకోవచ్చు. ఇక మూడవ చోటు ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, మీరు కొంతమంది అంటే ఆప్తులతోటో, లేకపోతే మిత్రులతోటో, మన అనుకున్నటువంటి మనుషులతోటో బాగా అభిమానంతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాల వల్ల కూడా మీకు ధనం వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఏంటంటే డబ్బు మన చేతికి డైరెక్ట్గా ఇవ్వకపోయినా వాళ్ళ సలహాలు ఏవైతే ఉంటాయో ఆ సలహాల వల్ల మనకి చాలా తెలియని విషయాలు అనేవి తెలుసుకొని అలా మనం ఆ రూపాల్లో మనం సంపాదించుకునే దారులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది వాళ్ళు చెప్పటం వల్లే మనకి ఆ విషయం అనేది అర్థమవుతుంది. లేకపోతే మనకు అది తెలియదు. కాబట్టి అలాంటి దారులు కూడా మీకు ఈ మధ్య తెరుచుకున్నాయని చెప్పుకోవచ్చు. అదే అంటారు, 4 దిక్కుల నుంచి ధనం దూసుకొస్తుంది అని చెప్పంటే ఇలాంటివి. అలాగా కొంతమంది మాటల వల్ల, కొంతమంది సలహాల వల్ల మీ మనసులో ఎలాంటి కల్లా కపటం లేకుండా మీరు కూడా ఎదుటి వారికి సలహాలు అయితే ఇస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారు కూడా మీ మంచితనాన్ని అర్థం చేసుకొని సలహా, వాళ్ళకి తోచిన మాట వాళ్ళు చెప్పినప్పుడు, చేసినప్పుడు అవును మనం కూడా అలా చేయొచ్చు అన్న ఇదిలో మీరు ప్రయత్నించినప్పుడు ఏంటంటే అటు నుంచి కూడా మీకు డబ్బు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగా మాటకు మాట తోడు అనేది మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. అలాగ మీకు ఎదుటి వారి దగ్గర నుంచి కూడా అంటే మీరు ఎవరినైతే మన అని చెప్పేసి బాగా నమ్ముకుంటారో, లేదా మన వాళ్ళకు అనుకోకపోయినా పర్వాలేదు, బయట వాళ్ళ నుంచి ఇలా మీ చుట్టూతో మంచి కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు సంపాదించుకునేటటువంటి దారులు కూడా విపరీతంగా కలిసి వస్తాయి. అందులో మీకు బాగా తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరే ఉంటారు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అది మీరు చేసే పనుల దగ్గర కావచ్చు, ఇలాంటి దగ్గర మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మీకు అవి తెలుస్తూ ఉంటాయి. అవి ఎవరు ఏంటనేది మీ మనసుకు అర్థమవుతుంది. ఇలా మీకు ఈ 3 చోట్ల నుంచి మాత్రం రాబోయే 48 రోజుల్లో ధనం అందే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ధనం మీ చేతికి ఏ రూపంలో అందుతుందో అది మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు చేతికి వచ్చినటువంటి రూపాయిని, లేదా చేతికి వచ్చే రూపాయిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోవద్దు. ఇప్పుడు ఈ అవకాశాలు కనుక మీరు
మిస్ చేసుకున్నారంటే మాత్రం తర్వాత ఈ అవకాశం కోసమే మీరు ఎదురు చూడాల్సి వస్తుంది. ఎప్పుడైనా సరే మనిషికి ఒక బలహీనత చేతికి అందొచ్చిందంటే చులకన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది కష్టపడి తెచ్చుకుంటే దానికి విలువ ఎక్కువగా ఉంటుంది. కష్టపడిన దానికి విలువ ఉంటుంది, ఉండాలి, కాదని అనడం లేదు. కానీ చేతికొచ్చిన దాన్ని చులకనగా చూడకూడదు కదా. కొంతమంది మనుషుల యొక్క మనస్తత్వాలు ఎక్కువ పర్సెంట్ గమనించినట్లయితే ఇట్లాగే ఉంటున్నాయి. కాబట్టి ఈ మాట చెప్తున్న ఎవరైనా సరే మనకు విపరీతమైనటువంటి గౌరవం ఇచ్చే వాళ్ళను, లేకపోతే మనమంటే అభిమానం, ప్రేమ, ఇష్టాలు ఉన్నాయని చెప్పే వాళ్ళని ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారు. అంటే మేము పెద్ద గొప్ప కాబట్టి వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మమ్మల్ని పొగుడుతున్నారు, మమ్మల్ని అది చేస్తున్నారు, మమ్మల్ని అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, మమ్మల్ని ఎక్కడో ఆకాశంలో కూర్చోబెడుతున్నారు అని చెప్పేసి పొగిడే వాళ్ళని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళని పట్టించుకోరు, వాళ్ళని తేలిగ్గా చూసేస్తూ ఉంటారు. ఎవరైతే వాళ్ళ పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టుకుంటూ మనల్ని కాస్త చులకనగా చూస్తామో, మనం ఫోన్ చేసినప్పుడు తీయకుండా, వాళ్ళు కుదిరినప్పుడు చేసి మాట్లాడే వాళ్ళని, మనం మాటల్ని పట్టించుకోకుండా, లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళకు, తేలిగ్గా మాట్లాడే వాళ్ళకు విలువ ఇస్తూ ఉంటాం. అంటే మంచికి మంచి అనేది లేదని కొన్ని కొన్ని విషయాల్లో అర్థమవుతుంది. అవతల వాళ్ళు పొగరుగా ఉంటే మనం ఏంటంటే అలాంటి వాళ్ళకు బాగా వాల్యూ అనేది ఇస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి పొరపాటు అనేది మీరు చేయకండి. ఎప్పుడైనా సరే పొగరుగా ఉండే వాళ్ళను పట్టించుకోకూడదు. అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. అలా వాళ్ళ పొగరు ఉండి చేస్తున్నప్పుడు వాళ్ళని ఇంకాస్త నెత్తిన పట్టుకొని విలువ ఇచ్చి చేస్తుంటే వాళ్ళు ఇంకా నెత్తికెక్కి కూర్చుంటారు. ఎందుకంటే కడుపులో లేనిది కాళ్ళ మీద పడితే ఎవరి కాళ్ళ మీద పడ్డా కూడా రాదు. వాళ్ళు పొగరుగా ఉంటున్నారంటే మీరంటే వాళ్ళకి ఏమాత్రం అభిమానం లేదు, ఇష్టం లేదు అన్నది అక్కడైతే అర్థమైపోతుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఎంత లొంగుతారో వాళ్ళు ఇంకా వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలని చూస్తారు. అలాంటి పొగరుగా ఉండే వాళ్ళకి ఒక్కసారి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి. అలాంటి వాళ్ళు వస్తే దారిలోకి వస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. వెళ్తే ఇప్పుడు ఈ ఒక్క రోజుతోటి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత అయినా వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు మీ జీవితంలో ఉండరు. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉంటారు. అలాగా ఎప్పుడైనా సరే మర్యాద ఇచ్చే వాళ్ళకు మర్యాద అనేది ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లో తెలిసి తెలియక పొగరుగా ఉండే వాళ్ళ చుట్టూతా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు పూజలు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ విషయం అనేది మీకు చెప్తుంది. ఏదైనా సరే చేతికి వచ్చినటువంటి రూపాయిని మనకు విలువ ఇచ్చేటటువంటి మనుషుల్ని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేది చేసుకోకూడదు. ఈ పనికిరాని ఆర్భటాల గురించి ఇలా మనుషుల్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళు అంత పొగరుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో టాలెంట్ అనేది ఉంటుంది, అలాంటి వాళ్ళు చాలా గొప్పోళ్ళు అది ఇది అని చెప్పేసి ఇలా ఎప్పుడు కూడా మీరు జనాన్ని తేలిగ్గా అంచనా వేసుకోవద్దు. ఏది నిజమో ఏది అబద్ధమో ఇలాంటివి మీరు గ్రహించాలి. ఇది మీరు తెలుసుకోండి. మీరు కూడా మనుషుల దగ్గర బెట్టుగా ఉండండి. ధనస్సు రాసేవారు అలాగే ఉంటారు, కాదని అనడం లేదు. కాకపోతే కొంతమంది ఇందులో ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే మనుషులకి కొన్ని కొన్ని బంధాల దగ్గర బలహీనంగా మారిపోతూ ఉంటున్నారు. కానీ భార్యాభర్తల బంధం దగ్గర అయితే పర్వాలేదు, కానీ బయట వాళ్ళ దగ్గర మీరు మరీ బలహీనంగా ఉండకండి. మీ బలహీనతను చూపించకండి. అలా చూపిస్తే అవతల వాళ్ళు ఆడుకుంటారు. ఎప్పుడైనా సరే అంతలో మీ విషయాలు ఎదుటి వాళ్ళకు చెప్పకండి. ఇది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే సరి చేసుకుంటే ఇది మీ జీవితం యొక్క ఎదుగుదలకు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విషయాలు మీకు చెప్పడం అయితే జరిగిందండి. ఇలా చేయండి. అలాగే మీకు డబ్బు అందే ప్రదేశాలు కూడా ఈ 3 ప్రదేశాలు చెప్పాను కదా, అక్కడి నుంచి మాత్రం డబ్బు అయితే ఖచ్చితంగా అందుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీరు శనివారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా ఆంజనేయ స్వామికి మీకు కుదిరితే తమలపాకు మాలను కానీ తులసి మాలను కానీ సమర్పించి ప్రదక్షిణాలు చేసుకొని కాసేపు గుడి ఆవరణలో కూర్చొని సింధూరం పెట్టుకొని జై శ్రీరామ్ లేదా జై హనుమాన్ లేదా జై హనుమతి నమః అనే మంత్రాన్ని చెప్పుకోండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. జై శ్రీరామ్ అనేటువంటి మంత్రాన్ని కూడా చెప్పుకోండి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. ఇలా చేయడం వలన మీకున్న సమస్యలు, ఈ దోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇదండి మీకు రాబోయే 48 రోజుల్లో జరిగేది. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వినండి. ఎందుకంటే ఇందులో ప్రతి మాట కూడా మీ జీవితానికి చాలా విలువైనది, ఉపయోగపడేది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కమెంట్ బాక్స్లో ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుల వారంటే ఎంత ప్రీతికరమో అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు సులభంగా కలగాలంటే జై శ్రీరామ్ అనే కామెంట్ అయితే చేయండి. మీకంతా కూడా శుభం కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో మీరెప్పుడు కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.